దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాదముల చెంత దేవుని మాటలు వినడానికి ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ కూడా? దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నా. మనము నేటి దినాన సజీవుల లెక్కలో మాత్రమే కాదు కానీ ఆరోగ్యంగా ఉన్నా, మనము సంతోషంగా ఉన్నాము అంటే ఆ దేవుని యొక్క ఉచితమైన కృపే. అందును బట్టి మన జీవితాలను ప్రభువుకి సమర్పించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలలో నిలిచి ఉండి మనము ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా సొలొమోను ఈ మాటలు మాట్లాడటం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా సొలొమోనుతోటి ఈ మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే, సొలొమోను మహారాజే తన హృదయములో నుండి తన జ్ఞానముతో ఈ మాటలు వ్రాస్తే నేటి వరకు ఆ మాటలు ఉండేటువంటివి కాదు. అర్థమైందా? అవి సొలొమోను తర్వాత కొంతకాలం ఉండి ఆ తర్వాత ఆ మాటలు అంతరించిపోయాయేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు కనుకనే నేటికిని రాబోయేటువంటి తరముల వరకు కూడా, దేవుని యొక్క రాకడ వరకు ఈ లేఖనాల్లో ఈ మాటలు అలానే నిలిచి ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు? ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే, మొట్టమొదట హృదయాన్ని గురించి తెలియజేసి నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. జీవము అది ప్రవహించేటువంటిదిగా ఉంటుంది. అందును బట్టి మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే భద్రముగా కాపాడుకోండి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిటికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం, కొన్ని వస్తువులకు కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అన్నిటికీ ఒకే లెవెల్లో ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. ఒక్కొక్క దానికి దాని స్థాయిని బట్టి, దాని విలువను బట్టి మనము వాటికి ర్యాంకులు ఇస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, ఇది 10th ర్యాంక్ ఉన్నా కూడా పర్వాలా, దీనిని అడుగులు పెడదాంలే అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన శరీర భాగాలకు కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు, మన కుటుంబ సభ్యులకు కూడా మనం అలానే ఇస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది డీప్గా క్లోజెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు. నా ప్రాణ స్నేహితుడు అండి అంటారు. నేను ప్రాణం అయితే వాడు నా ఆత్మ అన్నట్లుగా మరికొంతమంది ఉంటారు. అందరికీ అన్ని విషయాలు చెప్పం. కొంతమందికి చాలా లోతైనటువంటి పర్సనల్ ప్రాబ్లం కూడా చెప్తూ ఉంటాం. అలానే ఇక్కడ హృదయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని మనం ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు మనం కాపాడుకోవాలి? కాపాడుకోకపోతే అది ఏమవుతుంది అంటే ఇర్మియా ప్రవక్త దానికి సమాధానం చెప్తూ అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది,
అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహింపగలిగిన వాడెవడు? చూసారా, హృదయాన్ని మనం గ్రహించలేము. వేరొకరి హృదయం కాదు. నా హృదయాన్ని నేను గుర్తుపెట్టుకోలేను, గ్రహించలేను. మీ హృదయాలను మీరు గ్రహించలేరు. ఎందుకంటే అది మోసం చేస్తూ ఉంటుంది. అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. అంటే హార్ట్ అటాక్ వచ్చేటువంటి వ్యాధిని గురించి కాదు. నీ హృదయంలో జీవధారలు బయలుదేరాల్సినటువంటి హృదయంలో పాపం ప్రవేశిస్తూ ఉన్నది, చెడుతనం ప్రవేశిస్తూ ఉన్నది, చెడ్డ మార్గంలో నడుస్తూ ఉన్నది, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించమని నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నది, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నది. మన హృదయంలో శారీరక రీతిగా ఉన్నటువంటి వాల్స్ ఒక్కొక్కటి క్లోజ్ అయిపోయింది అనుకోండి, మన గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగదు. తద్వారా మనము ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళేటువంటి వాళ్ళంగా ఉంటాం. అది శరీర రీతిగా. మరి ఆత్మీయంగా మనం చూస్తే మనము ఆత్మీయంగా కూడా చనిపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. అలా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మీయంగా నువ్వు నేను నిత్యము జీవించేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ నిత్య జీవమును మనకు అనుగ్రహించేటువంటి యేసయ్యను కలిగి మనం జీవించాలి. మనకు మార్గమును నిర్దేశించిన, మార్గమును బోధించిన, మనలను తన యొద్దకు చేర్చుకునేటువంటి ఆ మార్గంలోనే నువ్వు నేను నడవాలి. ప్రభు అంటున్నాడు కదా, నేనే మార్గము అన్నాను. నేనే మార్గము అన్నారంటే వేరొక మార్గం లేదు. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. చాలామంది అంటున్నారు నా ద్వారా మీరు రావచ్చు, నేను కూడా దేవుణ్ణి అంటున్నారు. కానీ యేసయ్య ఏమంటా అంటే నేను కూడా అంటలా, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు పరలోకానికి రాలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత ఖండితంగా ప్రభు మాట్లాడుతా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆయన హృదయమును మనం గుర్తుంచుకొని గుర్తెరిగి మనం నడవాలి. గుడ్డివాడిగా నడవటం కాదు. నువ్వు గుడ్డివాడిగా నేను చేసేటువంటి మోసకరమైనటువంటి హృదయం నీలో ఉందేమో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఇర్మియా చెప్తున్నటువంటి మాట, ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నటువంటి మాట, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను యోర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం కూడా చూడండి. ఇక్కడ 9వ వచనంలోనేమో నా హృదయములో అది దేవుని యొక్క నామము అగ్నిలాగా మండుతుందని చెప్పినటువంటి ఇర్మియా 12వ వచనంలో ఇంకొక శ్రేష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే చూడండి, ఆ మాట మనం చదివినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? మనం అనుకోవచ్చు, నేను నీతిమంతుడండి, ఒకానొక సమయంలో ఈ లోకం మాలిన్యము నాకంటింది, లోకముతోనే నేను స్నేహం చేశాను, లోకంలోనే జీవించా. కానీ ఇప్పుడు నేను ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాను అంటే నేను నీతిని ధరించుకున్నా. ప్రభువారు నాకు నీతినిచ్చారు, ఆయన రక్తంలో కడగబడిన మీదట నా వస్త్రములు తెల్లగా అయిపోయాయి, పరిశుద్ధపరచబడ్డాయి. మంచిదే. కానీ నువ్వు లోకంలో బ్రతికేటువంటి ప్రతి సమయము కూడా భయభక్తులతోటి నీ రక్షణను కాపాడుకుంటూ నువ్వు నడుస్తున్నావా? నువ్వు తప్పు చేయకపోవచ్చు, తప్పుడు ఆలోచనలో నడుస్తున్నావేమో. అర్థమైందని ఆ మాట. నువ్వు పాపము క్రియారూపకంగా చేయకపోవచ్చు, దొంగతనము చేయకపోవచ్చు, కానీ హృదయంలో
ఆ డబ్బు నేను దొంగిలిస్తే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది డబ్బులు దోచుకోవటానికి, మోసం చేయడానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, నేను ప్లాన్ వేస్తే ఎవడు కనుక్కోలేడు అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నువ్వు మోసం చేసినట్లే. నీ హృదయంలో తలంపు వస్తే పాత నిబంధనలోనేమో అది జరిగితే క్రియ పాపంగా దేవుడు ఇస్తున్నాడు, కానీ నూతన నిబంధనలో నేటి కాలములో ఆలోచన నీ హృదయంలోనికి వస్తాయి. అది దేని గురించైనా కానివ్వండి, దేని గురించైనా కానివ్వండి, ఆలోచన నీ హృదయంలో వచ్చినట్లయితే జాగ్రత్త, నువ్వు పాపం చేసినట్లే. అది నూతన నిబంధనలు దేవుడిచ్చినటువంటి ఒక ఖండితమైనటువంటి మాట. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీతిమంతులను దేవుడు అందుకే పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మాట చదివినట్లయితే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే. మన అంతరంగమును, అంతరింద్రియములను, మన హృదయాన్ని ఆయన చూచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, డాక్టర్స్ కూడా కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు కదా, కొన్నిసార్లు ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో కూడా తెలియనటువంటి విషయాలను స్కాన్ చేసి తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకు? స్కాన్ చేసే మనలో ఉన్నటువంటి సూక్ష్మ లోపాలు కూడా, చిన్న చిన్నవి కూడా, ఎక్స్రేలో కనబడనటువంటివి కూడా ఆ స్కాన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఒక యంత్రము చేసినటువంటి, ఒక మిషన్ చేసినటువంటి స్కాన్లోనే మనం గురించినటువంటి ఆ వ్యాధి బాధలు తెలుస్తూ ఉంటే, మనలను, మన శరీర భాగాలను, హృదయాన్ని, మన అంతరంగమును, మన సమస్తమును నిర్మించినటువంటి దేవాది దేవుడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి జ్ఞానములకు ఆధారభూతుడుగా ఉన్నటువంటి ప్రభువుకి మరుగైంది ఏమైనా ఉన్నదా? నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు, రేపేమి ఆలోచిస్తావో కూడా ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిపోయింది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ సమయమున ఈ మాటలు వింటున్న టైంలో నీ హృదయంలో ఏది రన్ అవుతా ఉందో కూడా ఆయనకు తెలుసు. నిజమా? మీరంతే చెప్తారులేండి అని కొంతమంది కూడా అనుకుంటా ఉండొచ్చేమో. అది నాకు తెలియదు, కానీ దేవాది దేవునికి తెలుసు. రేపేం జరగబోతా ఉందో నీ జీవితంలో దేవునికి తెలుసు. నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉన్నదో, ఆ పరిస్థితులు ఎలాగ దారి తీస్తాయో, నీ బిడ్డలు రాబోయేటువంటి దినాలలో ఎలాంటి మార్గాల్లోనికి వెళ్తున్నారో జాగ్రత్త, అది దేవునికి తెలుసు. అందుకే ఆయన మాటలతో చెప్తా ఉన్నాడు, మీ బిడ్డలను మీరు మందిరానికి నడిపించండి, యవనస్తులుగా ఉన్నటువంటి మీ బిడ్డలకు వాక్యమును ప్రకటించండి, తెలియచేయండి, మీతో పాటు వారిని మందిరాలకు తీసుకుని వెళ్ళండి, దేవుని యొక్క వాక్యం వినిపింపచేయండి, భయభక్తులు కలిగి వారు ప్రవర్తించినట్లుగా, జీవించినట్లుగా వారికి మీరు బోధించండి అని ప్రభువారు మీతో చాలాసార్లు మాట్లాడారు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నారు. కానీ మీ బిడ్డలకు దాని గురించి చెప్పలా. అమ్మ రక్షణ పొందండి, రక్షణ పొందండి, అయ్యా రక్షణ పొందు నాయన, నా ప్రియ కుమారుడా రక్షణ పొందు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నువ్వు రక్షించబడ్డావు, కానీ ప్రార్థన చేయటంలా, దేవునికి దశభాగం నువ్వు నీ సమయంలో కానీ నీ సంపాదనలో కానీ నువ్వు ఇవ్వట్లా. నీ సమయమంతా వ్యర్థంగా లోకంతోనే గడుపుతూ ఉన్నావు. సినిమాలు చూస్తూ ఉన్నావు, టీవీలు చూస్తూ ఉన్నావు, ఫోన్ చూస్తూ ఉన్నావు కదా ప్రియదేవుని బిడ్డలారా. ఇటువంటి వ్యర్థమైనటువంటి వాటిలో మీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారేమో కదా. మీరు మీ బిడ్డలకు హెచ్చరిస్తున్నారా? అంతరింద్రియములను ఆయన చూచేటువంటి వాడు, ఆయన పరిశీలించేటువంటి వాడు, ఆయన మన హృదయాలను జాగ్రత్తగా చూసేటువంటి వాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తా ఉన్నాడు,
ఏమంటా ఉన్నాడు? కీర్తనల గ్రంథంలో 7వ సంకీర్తనలో 9వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, హృదయంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఇక్కడ ఈ కీర్తన వ్రాసు అంటున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తా ఉన్నాడు. హృదయం యొక్క అంతరింద్రియములను ఆయన పరిశీలించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, నీతి కలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మరి ఒకరి హృదయాన్ని పరిశీలించలేదు, మనకంత నీతి కూడా లేదు. కానీ దేవుడు ఎలా ఉన్నాడంటే, హృదయం యొక్క అంతరింద్రియములను పరిశీలనగా చూస్తాడంట. పరిశీలనగా చూస్తాడు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, దేవుడు మీ హృదయాన్ని, మీ హృదయాలను పరిశీలనగా పరీక్షించి చూస్తే ఎన్ని దోషాలున్నాయో, ఎన్ని తప్పులు కనపడతాయో కదా. మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వాళ్ళంగా ఉండాలి. కీర్తన గ్రంథము 51వ సంకీర్తనలో 17వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని చెప్పి అంటున్నాడు. దేవా, చూడండి ఆ వచనము, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయములో ఎటువంటి వ్యతిరేకతలు ఉండొచ్చేమో, కొన్ని సంవత్సరాలుగా దేవుని నువ్వు బాధ పెట్టినటువంటి వానిగా నువ్వు ఉండొచ్చు. దేవుని హృదయాన్ని నలిపివేసినటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉండదేమో. అన్నీ తెలిసి కూడా నువ్వు చెడ్డ అలవాట్లకే లోనైపోయావేమో. యవనస్తులు నేటి దినాల్లో మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, లక్షల జీతం సంపాదించుకుంటున్నారు. వారు ఉన్నటువంటి ప్రదేశంలో కాదు, మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారు, కోట్లు పెట్టి ఒక మంచి ఇల్లు కొనుక్కుంటున్నారు. ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత నలుగురుంటే 4 కార్లు సంపాదించుకుంటున్నారు. మంచి జీవితము, మంచి లగ్జూరియస్ లైఫ్. కానీ ఎలా ఉన్నది ఆ జీవితం? దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నారా? ప్రార్థనలో ఎదుగుతున్నారా? దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నారా? నిలుస్తున్నారా? 100కి 90 మందికి పైగా వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ స్థితిలో నువ్వు ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి మీదట నువ్వు దేవుని వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి నీ కన్నీరు విడిచి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువాని నువ్వు వేడుకున్నట్లయితే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయుడు. నువ్వు విరిగినటువంటి నీ హృదయంతో దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను త్రోసివేయడు. గడిచినటువంటి జీవితంలో నీ జీవితాన్ని ఆయన నెట్టివేస్తాడు. నిన్ను నెట్టివేయడు, వాటన్నిటిని తొలగిస్తాడు. పాపాన్ని తొలగిస్తాడు, శాపాన్ని తొలగిస్తాడు, పరిశుద్ధత నీకు దయచేస్తాడు. అవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి బలులు. నువ్వు విరిగి నలిగిన హృదయంతో వస్తే దేవుడు అలక్ష్యము చేయడు. అలక్ష్యము చేయడంటే దాని అర్థం ఏంటి? లక్ష్య పెడతాడు. నీ హృదయమును ఆయన లక్ష్య పెడతాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చావో, ఎంత కన్నీరు గారుస్తున్నావో, అది లోకంలో వాళ్ళు చూడటానికి కోసం కాదు. ప్రభువాని నువ్వు నీ హృదయాన్ని నలగొట్టుకుని విరగొట్టుకుని ఆయన పాదములు చెంత పడేస్తున్నావు కనుక ఆయన ఆ విరిగినటువంటి హృదయాన్ని చూస్తాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి బలిగా ఆయన స్వీకరిస్తాడు. నువ్వు లక్షలు సంపాదించి వాటిలో నుంచి దశంభాగం నువ్వు నమ్మకంగా ఇచ్చినా ఆయన సంతోషించడు. కానీ నీ హృదయమును దేవునికి అప్పగిస్తే, నీ కానుకలను కాదు నీ హృదయాన్ని దేవునికి అప్పగించి నీ మార్గాలను దేవునికి అప్పగిస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడు కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని మనం ఎలా ఉండాలి? మనము దేవునికి మన హృదయాలను అర్పించేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు మీ జీవితంలో మీరు దేవునికి
ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి స్థితిలో ఉన్నారేమో. కానీ నేటి దినాన మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా మన జీవితాలు మనము కలిగి ఉండాలి. విలాప వాక్యముల గ్రంథములో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు కదా ప్రవక్త అయినటువంటి ఇర్మియా. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయంలో 41వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తికొందుము, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశములో ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవుని వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ చేతులతో పాటు నీ హృదయాన్ని కూడా ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నీ హృదయంలో నువ్వు పాపం పెట్టుకొని నీ హృదయం అంతా కూడా ద్వేషముతోటి నింపబడి కల్మషముతో ఉండి దేవుని వైపు చేతులెత్తితే నువ్వు ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడా? నీ హృదయమేమో ఆయనకు దూరంగా ఉంది, నీ పెదాలేమో ఆయనను స్తుతిస్తా ఆయనకు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు వింటాడా? ఆలకిస్తాడా? ఆయన హృదయాన్ని చూస్తాడు. హృదయమును ఆయన గమనించేటువంటి వాడుగా ఉన్నాడు. హృదయమును ఎత్తిపెట్టి నేను ప్రార్థన చేయాలి అంటే, హృదయమును ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తావంటే దాని అర్థం ఏంటి? నీ హృదయమును దేవుడికి అర్పించుకుంటున్నావు. నీ హృదయములో వేరొక దానికి స్థానము లేదు. మనకు ఒక సామెత ఉంది కదా, ఒకే వరలో 2 కత్తులు పడతాయా అంటారు. ఒకే మనిషి 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయగలడా? 2 గుర్రాల మీద స్వారీ చేయగలడా? పడిపోతాడు. కొంత దూరం వెళ్తాడేమో, పడిపోతాడు. మనం ఎలా ఉండాలి అంటే ఒకే రీతిగా నడవాలి. దేవుని మార్గంలోనే మనం నిలిచి ఉండాలి. మనం ఉంటే చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నుదివెచ్చని స్థితి వద్దు. కొంతకాలము దేవుడు, కొంతకాలము లోకము, కొంత సమయము దేవునితోటి, కొంత సమయం లోకంతో వద్దు. అది ప్రమాదకరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఇంటికి రాగానే ఇంట్లో టీవీ పెట్టి సినిమా చూస్తున్నావు. సాయంత్రం పూట ఫ్రెండ్స్ తోటి సిగరెట్లు తాగుతున్నావు, బార్కి వెళ్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఎలా అయిపోతున్నారో తెలుసా? యూత్ అంతా మాకొక లవర్ కావాలంటే అంటున్నారు. బాయ్స్ అయితే, గర్ల్స్ అయితే మాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఏంటమ్మా ఇది అంటే, అది కల్చర్ అండి, కల్చర్. మరి వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ వాళ్ళు ఏ సంబంధం చూస్తే దాన్నే చేసుకుంటా. కానీ ఈ లోకంలో మ్యారేజ్ వరకు కూడా, పెళ్లి కాలంత వరకు మేము ఫ్రెండ్స్గా ఉంటాం. ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్తుంది? శరీర కోరికలు తీర్చుకునేటి వరకు వెళ్తుందా? ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి హృదయమును మనము కలిగి ఉండదు. హృదయమును మనం దేవుని చేర్చుకుంటే మిగతా లోకాన్ని మనం సిలివేసేయాల్సిందే. దేవునితోటే నువ్వు బ్రతికేటువంటి జీవితాలను నువ్వు కలిగి ఉండాలి. విరిగి నలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో, నీ హృదయం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అప్పుడే నీ హృదయంలో జీవధారలు బయలుదేరుతాయి. అందుకని నువ్వేం చేయాలంటే నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితము ఎలా ఉండాలి అంటే ప్రార్థనా జీవితముగా ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, విలాప వాక్యముల గ్రంథములోనే 2వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నటువంటి మాట ఇర్మియా అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎప్పుడు మొరపెట్టాలి? రేయి మొదటి జామున, ఆ దినము మొదటి జామున నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మొరపెట్టడం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఆ వచనంలో 2వ పాదంలో రాస్తా ఉన్నాడు ఇర్మియా భక్తుడు, నీళ్లు కుమ్మరించినట్లుగా. చదువుతున్నారా భాగం? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలంట. ఏదో పెదవులతోటి 4 మాటలు ప్రార్థన చేసి నేను ప్రార్థన చేశానులే ఈరోజు అనుకోవద్దు. నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేశాను, నా గురించి చేశా
ఆ ప్రార్థన ఎలా ఉంది? 4 మాటలు అన్నం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డలు చేస్తారు, గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అన్నట్టు. మనం కూడా అలానే చేస్తున్నామేమో. మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించేటువంటి ప్రార్థనా జీవితము నీవు నేను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన అలా ఉండాలి. హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఇర్మియా భక్తుడు చెప్తున్నటువంటి మాట, మన హృదయం ఎలా ఉండాలంటే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయములో 9వ వచనంలో చెప్తున్నటువంటి మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచును, నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామము భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నా హృదయములో మండుతా ఉన్నదంట. ఈ మాట మనం చెప్పగలిగినటువంటి స్థాయిలో మన ప్రార్థనా జీవితం ఉండాలి. ఆయన నామము ప్రకటన గ్రంథంలో చెప్తున్నటువంటి మాట, యోహాన్ అంటాడు, వాక్యం అనేటువంటి పేరు ఆయనకున్నది. వాక్యం అనేటువంటి నామము ఆయన కలిగి ఉన్నటువంటి వాడు. ఆ వాక్యము ఆయన పేరు హృదయములో మండుతూ ఉండాలంటే వాక్యము నీలో ఉంటే నీ హృదయం మండుతూ ఉంటుంది. వాక్యమే లేదే, నువ్వు చదవట్లా, దేవుని యొక్క వాక్యం నువ్వు వినట్లా, ఇంకా వాక్యం నీ హృదయంలో ఎలా ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమో నేను ఆశీర్వదించబడాలి, జీవధారలు నా హృదయంలో ప్రవహించాలి, నేనే పరలోకంలో ఉండాలి, నా కుటుంబం పరలోకంలో ఉండాలి అని నువ్వు అనుకొని దేవుని మార్గంలో నేను నడవకుండా, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, యేసయ్యను నువ్వు మళ్ళొకసారి సిలువేసి లోకంతో నువ్వు జీవిస్తా, లోకంలో మునిగిపోతా ఉంటే నువ్వు నీ కుటుంబం ఎలా ఉంటారు? దేవుని సన్నిధిలో మీరు ఎలా నిలబడతారు? పరలోకానికి ఎలా వెళ్తారు? మందిరానికి వెళ్ళినంత తేలిక కాదు పరలోకం వెళ్ళటం. ఫంక్షన్స్కి వెళ్ళినంత తేలిక కాదు, కోట్లు సంపాదించినంత తేలిక కాదు కాదు కాదు. నువ్వు కష్టపడాలి, హృదయాన్ని ప్రభువుకి అర్పించుకుంటేనే నువ్వు పరలోకానికి వెళతావు. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయును గాక. ఆమేన్. ఇంకా చాలా మాటలు ఉంటే మీరు ధ్యానం చేయండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేస్తానండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను ప్రభువా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అన్ని విషయాలలో మా తండ్రి నాయన మీ చిత్తమైనటువంటి రీతిలో బిడ్డలందరూ జీవించినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా ఆయా సమస్యల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. ఎస్ మైటీ లార్డ్, ప్రతి ఒక్క హృదయమును మీకు అప్పగిస్తూ ఉన్నాం. హృదయాంతరంగములను పరిశీలించి నాయన వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైన దీవెనలతో మీరు నింపండి. ప్రతి ఒక్కరిని ప్రభువా, ప్రాముఖ్యంగా ఎవరి బిడ్డలను ప్రభువా నాయన మీకే అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ప్రభువా శుద్ధి చేసి మీ రాజ్యంలో వారసులుగా చేయమని, నిత్యత్వములో వారు నిలవబెట్టమని ప్రతి ఒక్కరిని మీకు అప్పగించుకుంటే యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.